ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. నీతి నిమిత్తమై చాలా మంది హింసింపబడుతుంటారనమాట. ఎలా అంటే నీతి కార్యంలో మేము చేస్తున్నాం, ఎంత నీతిగా బ్రతికినా కూడా ఎవరో ఒకరు మాటల చేత హింసిస్తున్నారు. ఏదో ఒక పరిస్థితి కారణంగా మేము కృంగిపోతున్నాం, ఓడిపోతున్నాం అని ఇలా రకరకాలుగా కృంగిపోతూ ఉంటారనమాట. అయితే అలాంటి వాళ్ళ కోసం ఒక బ్లెస్సింగ్ ఉందని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ఏంటి అంటే పరలోక రాజ్యం అట్లాంటి వాళ్ళదే అని. అయితే మనందరము కూడా ప్రతిరోజు ప్రార్థిస్తుంటాం. ఏమనంటే భూమి మీద పరలోక రాజ్యం వచ్చును గాక అని. అయితే మనం ప్రతిరోజు భూమి మీద కూడా పరలోక రాజ్యాన్ని అనుభవిస్తూ ఉంటాం. అంటే ఎలాంటి కొదువ ఉండదు. ఏ కొదువ ఈరోజు కనిపించినా కూడా ఆ సమయానికి అది దేవుడు ఏదో ఒక రకంగా అనుగ్రహిస్తూ ఉంటాడనమాట. మరి చుట్టూ ఉన్నవారు మరి సాతాను చేత రేపబడిన వారై అనేక రీతులుగా వీళ్ళకి ఎందుకు ఇంతగా మేము శోధిస్తున్నా, ఇంతగా మేము కించపరుస్తున్నా కూడా ఇంకా వాళ్ళు బ్లెస్ అవుతూనే ఉన్నారు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే పరలోక రాజ్యం దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చేస్తున్నాడు కాబట్టి. అందుకోసమే నీతి నిమిత్తమై హింసింపబడుతూ ఉన్నామని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడనమాట. ఒకవేళ మీలో ఎవరైనా ఈ వాక్యం వింటున్నవారు మరి నీతిగా ఉంటూ, నీతిగా బ్రతుకుతూ అయ్యో ఏంటి పరిస్థితి, ఇలా అనేక విధాలుగా మేము హింసింపబడుతున్నాం, పరిస్థితుల వల్లేంటి, రోగాల వల్లేంటి, అలాగే మరి మనుషుల మాటల వలనేంటి, ఒంటరితనం వల్లేంటి, ఇలా రకరకాలుగా కృంగిపోతూ ఉంటారు. కానీ పరలోక రాజ్యం మీలాంటి వాళ్ళదని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడండి. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కృంగిపోనవసరం లేదు. మనుషుల మాటలు గాని, పరిస్థితులు కానీ మనల్ని ఏమి చేయలేవు. కానీ భూమి మీద మనకి దేవుడు పరలోక రాజ్యం ఇచ్చి ఉన్నాడు. అలాగే పరలోకంలో కూడా దేవుడు మనకి స్థానం ఇయ్యనన్నాడు. ప్రైజ్ ది లార్డ్.